హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. అందరూ ఎలా ఉన్నారు? దాదాపు మంత్స్ తర్వాత మళ్ళీ కంటెంట్ వీడియో చేయాల్సిన అవసరం అండ్ అవకాశం వచ్చింది. ఏపీలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మా డిఎస్సి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఇంటర్ కంటెంట్ మాకు ఎక్కడ సరైన సోర్సెస్ దొరకట్లేదని నాతో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పటివరకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి కంటెంట్ ఏదైతే ఉందో స్కూల్ లెవెల్లో ఉండే కంటెంట్ దాదాపుగా ఫినిష్ చేశాను నేను. అలాగే ఇంటర్ టాపిక్స్లో కూడా అరౌండ్ ఒక 40% టాపిక్స్ ఆల్రెడీ వీడియోస్గా చేసి పెట్టాను నేను. సో రిమైనింగ్ టాపిక్స్ గురించి చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. ఈవెన్ నాకు కూడా ప్రిపేర్ అయ్యి చెప్పాలి కాబట్టి అప్పట్లో టైం దొరక్క, అలాగే సిచ్యువేషన్స్కి చేయడం కుదరలేదు. ఈవెన్ ఈ లాస్ట్ 6 monthsలో కూడా రకరకాల కారణాల వల్ల వీడియోస్ చేసే అవకాశం రాలేదు నాకు. ఈవెన్ ఫర్దర్ డేస్ కూడా నాకు ఎగ్జామ్ షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంటుంది. బట్ అయినప్పటికీ ఇప్పుడు చేయలేకపోతే ఇంకా ముందు చేసినా ఉపయోగం లేదు కాబట్టి కాస్త టైం చూసుకొని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. అట్లీస్ట్ వీక్లో 2 to 3 వీడియోస్ అయినా ఓన్లీ ఇంటర్ కంటెంట్ మీద చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఐడియా ఉన్నది కంఫర్టబుల్గా అలాగే కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన టాపిక్స్ అన్ని వీడియోస్గా చేసి పెడతాను. సో మీరు వాటిని చూసి మీ ప్రాక్టీస్తో వాటిని మార్క్స్గా కన్వర్ట్ చేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా స్ట్రైట్ అవే పాయింట్కి వచ్చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్, తెలుగులో వీటిని సంకీర్ణ సంఖ్యలు అంటారు. ప్రతి డిఎస్సిలో మినిమం 2 questions అన్నా ఉంటాయి. డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండొచ్చు, లేదా వేరే చాప్టర్స్తో కనెక్ట్ చేసుకుంటూ ఉండే క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. అంటే మ్యాట్రిసెస్కి కనెక్ట్ చేసేవి, ట్రిగ్నామెట్రీ కనెక్ట్ చేసుకునేవి టాపిక్స్ దీని నుంచి అడిగే అవకాశం ఉంది. మినిమం 2 questions అయినా మీరు ఏ మోడల్ పేపర్లో అయినా సరే ఈ టాపిక్ నుంచి చూస్తారు. అండ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. హార్డ్లీ మీరు క్లాస్లో కూర్చొని వింటే ఒక 2 to 3 క్లాసెస్లో కంప్లీట్ ఐడియా పెట్టుకోవచ్చు. ప్రాక్టీస్కి ఖచ్చితంగా టైం పడుతుంది. సో నేను ఇక్కడ ఈ టాపిక్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2 వీడియోస్, అలాగే వీటిలో ఉండే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కోసం ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో, ప్రీవియస్ పేపర్స్లో ఈ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక వీడియో, అరౌండ్ ఒక 4 వీడియోస్తో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్లాన్ చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ ఈ టాపిక్కి రిలేటెడ్ వీడియోస్ 3 to 4 డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయండి మీరు. అండ్ అన్నీ ఫాలో అయిన తర్వాత మీరు ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా 1 mark యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఇది. సో స్ట్రైట్ అవే మనం పాయింట్కి వద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ లేదా సంకీర్ణ సంఖ్యలు, ఇది మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక వర్డ్ అర్థం చేసుకోవాలి. అదే ఇమాజినరీ క్వాంటిటీ లేదా నెంబర్. ఇమాజినరీ నెంబర్ అనుకున్నా, ఇమాజినరీ క్వాంటిటీ అనుకున్నా ఇబ్బంది ఏం లేదు. తెలుగులో అయితే కల్పిత సంఖ్య అని, ఒకవేళ క్వాంటిటీ కనుక ఉంటే కల్పిత పరిమాణము అని. సో దీన్ని ఐ అనే స్మాల్ ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ వర్డ్ ఫస్ట్ వాడింది ఆయిలర్ అనే మ్యాథమెటిషియన్. ఇది కూడా మీరు బిట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. The mathematician who introduced the symbol I to the world డాష్ అని ఇచ్చి కింద యూలరు, యూక్లిడ్, పైథాగరస్ ఇట్లా రకరకాల మ్యాథమెటిషియన్స్ పేర్లు ఇవ్వచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆయిలర్, యూలర్ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ప్రొనౌన్సియేషన్లో. సో ఈ మ్యాథమెటిషియన్ ఫస్ట్ టైం ఈ ఐ స్టాండ్స్ ఫర్ ఇమాజినరీ క్వాంటిటీ. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ఫర్ దిస్ వన్, ఐటా సంథింగ్ ఎలా అయినా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ కంట్రీ అండ్ ప్రొనౌన్సియేషన్ యాన్సెంట్. సో ఐ స్టాండ్స్ ఫర్ ఐటా. దీన్ని ఫస్ట్ టైం వాడింది యూలర్ అనే మ్యాథమెటిషియన్. సో దీని గురించి అండ్ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్న తర్వాతనే మనం కాంప్లెక్స్ నెంబర్స్లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఏంటిది అనంటే మీరు ఒక్కసారి 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఒక్కసారి రికాల్ చేసుకోవాలి. మనకందరికీ తెలిసిందే ax² + bx + c = 0 అనే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో జాగ్రత్తగా వినండి. b² - 4ac అనే దాన్ని మనం డిస్క్రిమినెంట్గా కన్సిడర్ చేస్తాం. ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వాల్యూ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి దీనికి రూట్స్ ఎలా ఉంటాయి అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం లేదా గెస్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ d వాల్యూ > 0 కనుక అయితే రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని, అంటే మూలాలు, వాస్తవాలు మరియు వేరువేరుగా ఉంటాయి లేదా అసమానాలు అని క్లియర్ చేస్తాం. అలాగే d వాల్యూ 0 కనుక అయితే రియల్ అండ్ ఈక్వల్ అని రాసుకుంటాం మనం.
అదే డి వాల్యూ లెస్ దాన్ 0 అంటే డి వాల్యూ కనుక నెగిటివ్లో కనుక వస్తే మనము నో రియల్ రూట్స్ అని రాస్తాం. ఇక్కడ ఫస్ట్ మనం వినింది రియల్ నంబర్సే కాకుండా ఇంకా వేరే నంబర్స్ కూడా ఉన్నాయి అన్న ఫస్ట్ ఐడియా వచ్చింది ఈ సిచ్యువేషన్లో అనమాట. అందుకనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ నో రియల్ రూట్స్, కొన్నిసార్లు నో రూట్స్ అని కూడా రాస్తూ ఉంటారు పిల్లలు. నో రూట్స్ కాదు, నో రియల్ రూట్స్ అంటే మూలాలు వాస్తవాలు కాదు అంటే ఖచ్చితంగా వేరేదేదో ఉంది కదా, ఆ వేరేదేదో ఇవే కాంప్లెక్స్ నెంబర్స్ లేదా ఇమాజినరీ నెంబర్స్. అంటే ఈ ఫస్ట్ ఇది తెలుసుకున్న తర్వాత దీనికి వెళ్ళాలన్నమాట. సో ఈ రియల్ నెంబర్ కాని నంబర్లు కూడా మనకు ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం. మీరు అప్ టు 10th క్లాస్ వరకు ఎక్కడో 2nd క్లాస్ లేదా 3rd క్లాస్ నుంచి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ చూస్తే ఎప్పుడు ఫస్ట్ చాప్టర్స్ నెంబర్స్ గురించే ఉంటుంది. గోయింగ్ అబౌట్ నంబర్స్, నంబర్ వరల్డ్, నంబర్ సిస్టమ్, రేషనల్ నంబర్స్, రియల్ నంబర్స్. సో ఇలా ఏదన్నా ఉండనివ్వండి నంబర్స్ గురించి ఉంటుంది. మనం 10th క్లాస్ వరకు ఏవైతే ఫస్ట్ చాప్టర్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే చూసామో అవన్నీ రియల్ నంబర్స్ గురించి మాత్రమే. సో రియల్ నెంబర్స్ కాకుండా మనకి వేరే నెంబర్స్ ఉన్నాయి, వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ దాంట్లో కూడా సబ్ టైప్ ఇమాజినరీ నెంబర్స్ ఉన్నాయి. అసలు ఏంటి ఇమాజినరీ నెంబర్ అని అంటే, ఇప్పుడు ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ x² + 7x + 20 = 0 అని ఒకటి తీసుకున్నాం. ఒకవేళ దీనికి రూట్స్ కనుక్కోమంటే x = -b ± b² - 4ac √² /2 అని ఇలా రాస్తాం కదా. ఇప్పుడు b² అంటే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. 7² - 4 × 1 × 20 49 - 80 ఏమొస్తుంది మనకి? -31 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ లోపల -31 వచ్చింది. సో మనకి మామూలుగా స్క్వేర్ రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే ఇలా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే ఇలా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే మనకు తెలుసు వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము అని. కోర్స్ ఏదో కింద మీద పడో దీని అప్రాక్సిమేట్ వాల్యూ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, స్క్వేర్ రూట్స్, అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్స్ కనుక్కొని. బట్ ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ ఉంటే మనకి ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఫస్ట్ టైం మనకి ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వచ్చి ఉండొచ్చు మీరు చేసే ప్రాబ్లమ్ని బట్టి. అలాంటప్పుడు వెంటనే ఇలా స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వస్తే దీనికి రూట్స్ ఉండవని అట్లా పక్కకు పడేస్తాం. అసలు యాక్చువల్గా రూట్స్ ఉంటాయి, బట్ ఆ రూట్స్ రియల్ నెంబర్స్ కాదు. సో ఇలా స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ కనుక వస్తే దీనికి ఆన్సర్ లేదు అని చెప్పలేము. అంటే దీనికి అసలు దీని వాల్యూ జనరేట్ కాదు అని చెప్పలేము. మనము రెగ్యులర్గా రియల్ నెంబర్ వరల్డ్ ఏదైతే ఉందో ఆ వాటిలో ఇలాంటి నెంబర్ కనపడదు. మరి ఎక్కడ కనపడుతుందంటే ఇది ఇమాజినరీ నెంబర్ సిస్టంలో కనపడుతుంది, లేదా కాంప్లెక్స్ నెంబర్స్లో కన్సిడర్ చేస్తాం. అంటే ఇది ఈ ఐడియా అన్నమాట. అసలు రియల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్ కూడా ఉన్నాయని చెప్పడానికి ఈ సిచ్యువేషన్ నుంచి తీసుకెళ్తున్నాను నేను మిమ్మల్ని. అసలు ఏంటిది ఈ యూలర్ అనే పర్సన్ ఈ ఐ అనే సింబల్ దేనికి మెన్షన్ చేశారంటే జాగ్రత్తగా వినండి. స్క్వేర్ రూట్ లోపల నేను ఇందాకే అన్నాను, ఏదైనా నెగిటివ్ వాల్యూ కనుక వస్తే ఇది రియల్ నెంబర్ కాదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే, సపోజ్ ఇక్కడ 5 అని పెట్టుకుంది, నో ప్రాబ్లం. దీన్ని -1 × 5 అని రాసుకోవచ్చు కదా. -5ని -1 × 5 రాసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇలా సపరేట్ చేసి రాసుకోవచ్చు కదా. ఈ వాల్యూ ఏదన్నా ఉండనివ్వండి, అది రేషనల్ అవ్వనివ్వండి, ఇర్రేషనల్ అవ్వనివ్వండి, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఏదైతే వచ్చిందో దీన్ని ఈయన ఐ అనే సింబల్తో మెన్షన్ చేస్తారు. సో ఐ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1. మీకు స్క్వేర్ రూట్ లోపల ఏ నెగిటివ్ వాల్యూ వచ్చినా సరే, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు కాకపోవచ్చు, డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇలా వచ్చిందనుకోండి, దీన్ని -1 × 16 రాసుకోవచ్చు, దీన్ని సపరేట్ రాసుకుంటే ఇలా రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -5 అనేది 1 అది ఐ అవుతుంది. సో √16 వచ్చేసి 4 అవుతుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 4i అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ √16ని మనము 4i అని రాయొచ్చు. I stands for square root of -1. సో ఇలా చెప్పడానికే ఈ యూలర్ అనే ఈ పర్సన్ ఈ -1 అండర్ ద స్క్వేర్ రూట్ అనే పర్టికులర్ వాల్యూని ఐగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఐనే మనం ఇమాజినరీ క్వాంటిటీ లేదా ఇమాజినరీ నెంబర్ అని పిలుస్తున్నాం.
దీన్ని తెలుగులో అయితే కల్పిత సంఖ్యాంతం, స్టాండర్డ్గా మాట్లాడితే ఇంగ్లీష్లో IOT అని వాడతారు. ఈ ఐ గురించి మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. అంటే ఈ ఐ గురించి తెలుసుకున్న తర్వాతనే మనం కాంప్లెక్స్ నెంబర్స్లోకి ఎంటర్ అయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ నేను I = (-1) అని రాస్తాను. ఇమాజినరీ నంబర్ లేదా ఇమాజినరీ క్వాంటిటీ ఇలా అర్థం చేసుకోండి. సో ఏంటి దీని గురించి మనం తెలుసుకోవాల్సింది? ఇక్కడ చూడండి, I⁻1 విచ్ ఈస్ నథింగ్ బట్ (-1) అయిపోయింది. సింపుల్గా చెప్పేసింది. బట్ ఇక్కడ I² తీసుకుంది, అంటే దీనికి స్క్వేర్ వేస్తే (-1) స్క్వేర్ వేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి -1 వస్తుంది కదా. సో దీన్ని నేను -1 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే వస్తున్నాయో మనకి ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ పక్కకి రాసుకుంటున్నాం. I = (-1) I² = -1. ఇప్పుడు I⁻3 చూస్తే సో I⁻3ని నేను ఇలా రాయచ్చా, I² × I. సో I² వాల్యూ -1 ఇంటూ I విచ్ ఈస్ నథింగ్ బట్ -a, అంటే I⁻3 వాల్యూ -i అవుతుంది. సారీ 1 కాదు, -i అవుతుంది. సో ఇక్కడ రాసుకుంటున్నాను I³ = -i. ఫైన్, బాగా I⁻4 వాల్యూ, I⁻4 ఏమని రాసుకోవచ్చు, I⁻4 ఏమని రాసుకోవచ్చు, I² అని రాసుకోవచ్చు. I² వాల్యూ -1, సో -1² రాసుకోవచ్చు +1. సో I⁻4 వాల్యూ +1 అవుతుంది. సో ఒకవేళ మీరు I⁻5 తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇదేమవుతుంది, I⁻4 × I అవుతుంది కదా. I⁻4 వాల్యూ 1 × I అంటే I⁻5 వాల్యూ మళ్ళీ I అని, అంటే ఇక్కడికే వచ్చింది మళ్ళీ. అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, 1 2 3 4 తర్వాత మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. సపోజ్ I⁻6 తీసుకున్నారనుకోండి, I⁻4 × I² తీసుకుంటాం. I⁻4 వాల్యూ 1, I² వాల్యూ -1, అంటే I⁻6కి -1 వచ్చింది, I⁻2కి -1 వచ్చింది. అంటే ఈ సైకిల్ 4 తర్వాత ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. దీని వల్ల మనకి ఏం అర్థమవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి డైరెక్ట్గా ఈ క్వశ్చన్ చూడండి. I⁻2025 ఇలా ఇచ్చిన, అరే I అంటేనే ఏదో (-1) అని తెలుసు. 2025 అనగానే మీకు మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే, ఈ ఐకి పైన పవర్స్ కన్సిడర్ చేస్తే 4 పవర్స్ తర్వాత అది రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ పైన ఇచ్చిన పవర్ ఏదైతే 2025 ఉందో దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందో అన్నది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ 25 ఉంది, 25ని 4తో డివైడ్ చేస్తే 4 6 24 అవుతుంది. రిమైండర్ 1 వస్తుంది. 1 రాగానే ఐకి పవర్ ఏది ఉంది, I⁻1. సో I⁻1 వాల్యూ I అవుతుంది కదా. సో I⁻2025 వాల్యూ I⁻1 అవుతుంది. సో ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి I⁻1979 తీసుకుంటాం. వెంటనే మీరు ఏం చేస్తారు, 1979ని పక్కకి తీసుకొని దీన్ని 4తో డివైడ్ చేయండి. రిమైండర్ కోసమే చేస్తారు. మనకి ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ వస్తుంది మనకు అనవసరం. సో 79ని 4తో డివైడ్ చేస్తే మనకేమవుతుంది, 4 1 39 వస్తుంది, 4 9 36, 3 రిమైండర్ వచ్చింది. అంటే ఇక్కడ ఐకి పైన పవర్లో 3 ఉన్నప్పుడు సో I⁻1979 వాల్యూ I⁻3 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ -i అవుతుంది. మిస్టేక్ కావద్దు, అది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కూడా లేదు. సో I⁻1979 వాల్యూ -iకి ఈక్వల్ అవుతుంది. సో జస్ట్ మనకి ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ 8th క్లాస్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్తో ఇక్కడ మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఇది డిఎస్సిలో వస్తాయా రావా అన్నది ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ కింద ఉండే ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. సో ఇక్కడ ఈ ఐకి ఇలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ లేదా పాజిటివ్ పవర్స్ మాత్రమే కాకుండా ఒకవేళ నెగిటివ్ పవర్స్ వస్తాయి. జాగ్రత్త చూడండి, ఇక్కడ I⁻−1 తీసుకుంటాం. I⁻−1 ఏమవుతుంది చెప్పండి, 1/i కదా రాసుకోండి. ఈ 1/iని ఎలా రాసుకుంటాం మనము అంటే మీరు చూడండి పైన కింద ఇప్పుడు చూడండి t⁻3/t అంటున్నాను, I⁻3/I⁻4 అని రాసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే నాకు తెలిసిన వాల్యూస్ ఇక్కడ చూడండి, ఇక్కడ తెలిసిన వాల్యూస్ ఈ -1 రూట్లతో కంపేర్ చేస్తే ఇవి రెండు కంఫర్టబుల్గా ఉన్నాయి. 1/iని I⁻3/I⁻4 రాసుకోవచ్చు కదా.
ఐ పవర్ 3 వాల్యూ ఎంత వచ్చింది, -i వచ్చింది. ఇది వచ్చేసి 1 వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్. అంటే ఐ పవర్ -1 వాల్యూ ఐ పవర్ -1 వాల్యూ -iకి ఈక్వల్ అయింది. అలాగే ఐ పవర్ -2 తీసుకుంది, 1/i² రాయచ్చు. 1/i² వాల్యూ i² వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ -1. అంటే ఐ పవర్ -2 వాల్యూ -1 అవుతుంది. ఐ పవర్ 2 వాల్యూ -1 అయింది, ఐ పవర్ -2 వాల్యూ కూడా -1 అయింది. సో ఐ పవర్ -3 ఏం రాసుకోవచ్చు చెప్పండి, దీన్ని 1/i పవర్ 3 కదా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 1/i పవర్ 3ని కొంచెం ఆలోచిస్తే, సో పైన కింద నేను ఐతో మల్టిప్లై చేస్తాను, ఇలా రాసుకోవచ్చు. 1/i పవర్ 3 ఉంది, పైన కింద ఐతో మల్టిప్లై చేస్తే ఇది i అవుతుంది, ఇది i పవర్ 4 అవుతుంది. సో ఐ అలాగే పెట్టుకుంటున్నాను. ఐ పవర్ 4 వాల్యూ అంతా 1, విచ్ ఇస్ నథింగ్ బట్ ఐ. అంటే ఐ పవర్ -3 వాల్యూ ఐ పవర్ -3 వాల్యూ ఐకి ఈక్వల్ అవుతుంది. అదే ఐ పవర్ 3 వాల్యూ -iకి ఈక్వల్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్ వన్, ఐ పవర్ -4, 1/i పవర్ 4 తీసుకోవచ్చు. సో 1/, వాట్ ఈస్ ఐ పవర్ 4 వాల్యూ 1, విచ్ ఇస్ నథింగ్ బట్ 1. అంటే ఐ పవర్ -4 వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. సో అక్కడ పైనేమో పాజిటివ్ వాల్యూస్ పవర్స్లో, ఇక్కడేమో నెగిటివ్ వాల్యూస్. ఈ ఇన్ఫర్మేషన్తో మనకి చాలా క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. అంటే ఓన్లీ ఐస్ మీదనే. అంటే సపోజ్ చూడండి, ఇక్కడ ఐ పవర్ 1979 -2025 ఇలా ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ ఈ లోపల ఉండే వాల్యూ పవర్లో 1979 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇందాకే చేసాం, 1979ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. అంటే ఇది ఐ పవర్ 3కి ఈక్వల్ అవుతుంది. ఐ పవర్ 3 వాల్యూ ఏముంది, -i ఉంది. సో -i మైనస్ మళ్ళీ 2025, దీన్ని 1/-i పవర్ 2025 రాసుకోవచ్చు. మళ్ళీ 2025 తీసుకొని మళ్ళీ దీన్ని చేయొచ్చు. సో ఇలా జస్ట్ ఈ వాల్యూస్ తెలిసి, ఈ వాల్యూస్లో అంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ యూజ్ చేస్తూ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో బేసిక్ థింగ్ అయితే ఇది మీరు అర్థం చేసుకోలేనంత పెద్ద విషయం కాదు రిగార్డింగ్ దిస్ ఇమాజినరీ క్వాంటిటీ. ఈ పర్సన్ పేరైతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మేబీ బిట్ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది కదా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాథమెటిషియన్స్ ఇంట్రడ్యూస్డ్ ది సింబల్ ఐ టు ది మ్యాథమెటికల్ వరల్డ్? గణిత ప్రపంచానికి ఐ అనే గుర్తుని పరిచయం చేసిన గణిత శాస్త్రవేత్త డాష్, యూలరు, యూక్లిడ్, పైథాగరస్, ఇంకేదన్నా పేర్లు ఇవ్వచ్చు. సో చాలామంది ఇది తెలియకపోయినా మీకు ఆన్సర్ చేయలేరు కదా, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి వచ్చినాం. ఇప్పుడు అసలైన కాంప్లెక్స్ నెంబర్స్ గురించి వద్దాం. సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ని డెఫినేషన్గా మీరు ఎలా తీసుకుంటారంటే, లెట్ A, B are real numbers, then the number of the form A plus BI is called as కాంప్లెక్స్ నెంబర్. తెలుగు మీడియం వాళ్ళకి నేను ఓవరాల్గా చెప్తాను. ఏబీలు 2 వాస్తవ సంఖ్యలు అయితే ఏ ప్లస్ ఐబి రాస్తున్నప్పుడు ఇది ఏ ప్లస్ ఐబి రాయొచ్చు, ఏ ప్లస్ బిఐ రాయొచ్చు. ఎలా రాసినా డజంట్ మ్యాటర్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ ఫ్లో ఉంటుంది కదా. సో ఏ ప్లస్ ఐబి కొంతమంది రాస్తారు, ఏ ప్లస్ బిఐ కొంతమంది రాస్తారు. ఎలా రాసినా సరే ఇది కాంప్లెక్స్ నెంబర్ అంట. ఈ కాంప్లెక్స్ నెంబర్లో మీరు నోటీస్ చేయాల్సింది, ఇది రియల్ క్వాంటిటీ, ఇది ఇమాజినరీ క్వాంటిటీ. ఇమాజినరీ క్వాంటిటీ మామూలుగా ఇలాంటివి మనం అప్ టు 10th క్లాస్ వరకు ఇట్లా 2 + √3 ఇలా రాసాం. ఇక్కడ 2 అనేది రేషనల్ క్వాంటిటీ, √3 అనేది ఇర్రేషనల్ క్వాంటిటీ అని రాసాం. అలాగే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ. సో ఇది ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉండే నెంబర్ లేదా ఏ ప్లస్ బిఐ ఫామ్లో ఉండే నెంబర్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. తెలుగులో అయితే సంకీర్ణ సంఖ్య అంటాం. ఏబీలు 2 వాస్తవ సంఖ్యలు అయితే ఏ ప్లస్ బిఐ రూపంలో ఉండే నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్, సంకీర్ణ సంఖ్య అంటాం. ఇక్కడ ఐ అనేది కల్పిత పరిమాణం, ఇమాజినరీ క్వాంటిటీ. సో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు రాసుకుంటే, లైక్ సో ఎగ్జాంపుల్స్ కనుక రాసుకుంటే మీరు ఎనీ నంబర్ ఎగ్జాక్ట్గా ఇంటీజర్సే పెట్టాలనే రూల్ ఎక్కడా లేదు. 2 + 3i ఓకే, 5 - 7i ఓకే,
5/3 ప్లస్ 7/8i. ఓకే, ఇవన్నీ కాంప్లెక్స్ నెంబర్స్. దీంట్లో మీరు చూస్తే రియల్ క్వాంటిటీ ఉంటుంది, ఇమాజినరీ క్వాంటిటీ ఉంటుంది. కొన్నిసార్లు సపోజ్ ఇప్పుడు చూడండి 1ని నేను 1+0i రాయొచ్చు. సో ఇప్పుడు ఇది ఇక్కడ 0i వచ్చింది, మరి ఇది కాంప్లెక్స్ నెంబరా రియల్ నెంబరా అంటే ఇక్కడ కాంప్లెక్స్ క్వాంటిటీ లేదా కాంప్లెక్స్ పార్ట్ అనేది 0 అయిపోయింది కాబట్టి ఇది రియల్ నెంబరే. కానీ ఇన్ కేస్ రియల్ నెంబర్ ఇలా రాయాల్సి వస్తే ఇలా 1+0i రాస్తాము. ఇక్కడ ఈ క్వాంటిటీ అనేది కాంప్లెక్స్ లేదా ఇమాజినరీ క్వాంటిటీ, ఇది రియల్ క్వాంటిటీ. ఒకవేళ రాయాల్సి వస్తే ఎక్కడైనా, సో మనకి ఎప్పుడైనా అడిషన్స్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఒక టర్మ్ లేకపోతే అక్కడ 0 పెట్టుకుని ఫిల్ చేస్తాం కదా, సేమ్ అలాగే. సో ఇలా కూడా రాసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనీ కాంప్లెక్స్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ఆల్ఫాబెట్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి న్యాచురల్ నెంబర్కి N, హోల్ నెంబర్కి W, రేషనల్ నెంబర్కి Q, ఇర్రేషనల్ నెంబర్కి Q డాష్ ఇట్లా ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఇట్లా జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా రాస్తున్నప్పుడు ఇప్పుడు ఇట్లా Z=2+3 అని రాస్తుంటారు. సో జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్, దాంట్లో ఉండే వాల్యూస్ ఇవి. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఏదైతే ఇట్లా మీకు జనరల్ ఫామ్ కనుక రాయాల్సి వస్తే Z=a+bi లేదా IB. సో ఇలా రాస్తాం జనరల్ ఫామ్. ఇది మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా జనరల్ ఫామ్ అనేది ఉంటుంది కదా, ఆ సెన్స్లో చెప్తున్నాను. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ తెలుసుకున్న తర్వాతనే మనం అసలైన ప్రాబ్లమ్స్లోకి అండ్ ఇంకాస్త డీపర్ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏంటి ప్రాపర్టీస్ అంటే జాగ్రత్తగా వినండి. ప్రాపర్టీస్. సో Z=a+ib అనేది కాంప్లెక్స్ నెంబర్ కనుక అయితే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి అంటే, నెంబర్ 1, ఎక్స్క్యూజ్ మీ, సపోజ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అని ఎవరైనా చెప్తే, అంటే ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే, సో ఇవి 2 ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఓన్లీ ఇఫ్ A=C అండ్ B=D. A Cకి ఈక్వల్ అయినప్పుడు B Dకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇవి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2+i3 = x+3i అని అన్నారు అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అంటే డెఫినెట్గా x=2 కావాల్సిందే, డౌటే లేదు. మళ్ళీ ఇది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ వేరే వేరే ఉంటాయి, ఈక్వల్ కాదు. అంటే ఇవి 2 కూడా ఈక్వల్ కావాల్సిందే, i3 ఆ 3i. పూర్తిగా జస్ట్ కన్ఫ్యూజ్ చేయడం కోసం అటు ఇటు తిప్పి రాశాను నేను. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, మ్యాచ్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా x=2 రావాలి. ఒకవేళ 2+i3 = x+7i ఇలా పెట్టారనుకోండి, ఇప్పుడు ఇది 2 ఈక్వల్ అని చెప్పలేం అన్లెస్ ఇన్ ఎనీ స్పెషల్ సిచ్యువేషన్, ఏదైనా కంటిన్యూటీ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ లేదా ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉండడం కోసం రకరకాల కండిషన్స్ ఇస్తే తప్ప మనం ఇవి 2 x=2 అని చెప్పలేము. ఇది ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి. సో ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ కనుక చేయాల్సి వస్తే ఇవి 2 చెక్ చేసుకోవాలి. A Cకి ఈక్వల్ కావాలి, B Dకి ఈక్వల్ కావాలి. నౌ A+ib C+id అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ కేస్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తే ఇది చాలా సింపుల్. రియల్ నెంబర్తో ఇమాజినరీ క్వాంటిటీతో మాత్రమే సబ్ట్రాక్షన్ లేదా అడిషన్ చేస్తాం. ఇదంతా మనకి ఎలా ఉంటుందంటే ఆల్జిబ్రాలో లైక్ టర్మ్స్ అని ఉంటుంది. అంటే ఎక్స్ టర్మ్తోనే అడిషన్ చేయాలి, వై టర్మ్తోనే అడిషన్ చేయాలని అలాగే చెప్తాము. ఇక్కడ కూడా అంతే. ఇది A+C + B+DI. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఇలా కన్సిడర్ చేస్తాం. ఇది చాలా సింపుల్ ఎట్ పవర్ఫుల్ కూడా. అలాగే మల్టిప్లికేషన్ దగ్గరకు వస్తే థర్డ్ వన్ A+ib C+id అనే ఈ రెండింటిని ఒకవేళ మల్టిప్లై చేయాల్సి వస్తే జాగ్రత్తగా చూడండి. మల్టిప్లై చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆల్జిబ్రా రికాల్ చేసుకుందాం. x+y a+b కనుక ఉంటే ఎక్స్ని ఏతో మల్టిప్లై చేస్తాం, ఎక్స్ని బీతో మల్టిప్లై చేస్తాం, వైని ఏతో మల్టిప్లై చేస్తాం, వైని బీతో మల్టిప్లై చేస్తాం. ఇదే కదా మనం లాజిక్ ఫాలో అయ్యేది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలాగే ఫాలో అవుతాం. బట్ ఫాలో అవుతున్నప్పుడు ఇవి కూడా మనకి మైండ్లో రన్ అవుతూ ఉండాలి. ఎక్కడైనా అవసరమైతే అక్కడ ఉండే ఏదో దాన్ని
మనం తిరిగి ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో ఏమవుతుంది చూడండి, ఏ ఇంటూ సి రాస్తున్నాను 5, ఏ ఇంటూ ఐడి, సో ఏడిఐ అని రాసాను 5 బాగానే ఉంది. నెక్స్ట్ ఇవి రెండు బీసీఐ అని రాసాను 5 బాగానే ఉంది. ఇవి రెండు బీడిఐ స్క్వేర్ అని రాసాను, అంతేనా? ఇలా మల్టిప్లై చేస్తే ఎక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు, ఇక్కడ జస్ట్ ఇలా రాశాను. ఇప్పుడు మీరు చూస్తే ఏసీ అలాగే రాస్తున్నాం, ఈ రెండిట్లో ఐ కామన్ ఉంది కాబట్టి ఏడి ప్లస్ బీసీ ఐ అని పెడుతున్నాం. ఇక్కడ చూడండి బీడీ యాజ్ యూజువల్ రాస్తాను, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1, అంటే ఇప్పుడు ఇది -1 అంటే -BD అని పెట్టాచ్చా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ కంప్లీట్గా ఎవాబరేట్ అయిపోయింది, కంప్లీట్గా పోయింది అక్కడి నుంచి. ఇంతవరకు ఇక్కడ ఐ ఉండడం వల్ల ఇది ఇమాజినరీ క్వాంటిటీ ఏమో అనుకున్నాం, బట్ పైన స్క్వేర్ రావడం వల్ల అది -1 అయిపోయింది. సో ఇప్పుడు ఇది -BD అయింది. ఇప్పుడు ఇది ఇమాజినరీ క్వాంటిటీ కాదు, రియల్ క్వాంటిటీనే. సో రియల్ క్వాంటిటీ పక్కన రియల్ క్వాంటిటీని రాద్దాం, ఇమాజినరీ క్వాంటిటీ పక్కన ఇమాజినరీ క్వాంటిటీని రాద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏ ప్లస్ ఐబి అలాగే సి ప్లస్ ఐడి అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. మీరు చూస్తే ఇదే ఫామ్లో ఉంది, సంథింగ్ లైక్ ఇందాక చెప్పినట్టు ఏ ప్లస్ ఐబి ఫామ్లోనే ఉంది. సో ప్రొడక్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ హ్యాస్ టు బి డన్ లైక్ దిస్. దీన్ని ఇలా చేయాలి, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా అవసరమైతే ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మేబీ ఇది గుర్తు లేకపోతే మీరు మామూలుగా మాన్యువల్గా చేసినా కూడా మేబీ ఒక 10 to 20% ఆఫ్ టైం ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. అంటే ఒక ప్రాబ్లం చేయడానికి మీకు ఎంతైతే అలాట్ టైం ఉంటుందో దానికన్నా కాస్త ఎక్స్ట్రా టైం పడుతుంది. అంతకుమించి మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడి లేదా కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేయాల్సిన అవసరమైతే లేదు. ఒక చోట మైనస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఐ స్క్వేర్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, అలాగే ప్రొడక్ట్ లేదా మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, అండ్ ఇవన్నీ ప్రాపర్టీస్ లాగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇది చూడండి, 4th వన్. జనరల్గా మనకి నెంబర్స్లో నార్మల్ రియల్ నెంబర్స్, సపోజ్ 5 అనే ఒక నెంబర్ తీసుకుంటే వాట్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ దిస్ టు గెట్ 1 అంటే అనగానే మనకి ఇమ్మీడియట్గా 1/5 తీసుకుంటాం, 5 గెట్స్ క్యాన్సిల్. సో 1/5 మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్తాం లేదా రెసిప్రోకల్ అని చెప్తాం. ఈ 2 వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం, అంటే నార్మల్ రియల్ నెంబర్స్లో వస్తుంది. అలాగే జాగ్రత్త చూడండి, 5కి 1/5 మల్టిప్లై చేస్తే 1 వచ్చింది, బట్ ఇక్కడ 5కి దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ 5 వస్తుందంటే 1. సో 1 అనేదాన్ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాం, 1/5 అనేదాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఎలాగైతే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్నాయో సిమిలర్లీ కాంప్లెక్స్ నెంబర్స్కి కూడా మనకి ఈ వర్డ్స్ ఉన్నాయి. సో ఫర్ ఏ ప్లస్ ఐబి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మీరు మల్టిప్లై చేసిన యూ షుడ్ గెట్ ద సేమ్ థింగ్. అది ఏమవుతుంది, 1 + 0i అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు వాడే మనం 1 + 0i అనేది యాక్చువల్గా అది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాసినప్పటికీ అది రియల్ నెంబరే, ఎందుకంటే ఇక్కడ కాంప్లెక్స్ లేదా ఇమాజినరీ క్వాంటిటీ అనేది 0 కానీ. సో ఇప్పుడు మీరు దీన్ని తీసుకొచ్చి మీరు ఏ కాంప్లెక్స్ నెంబర్ని మల్టిప్లై చేసినా అదే నెంబర్ మళ్ళీ వస్తుంది, కాబట్టి దీన్ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ లాగా కన్సిడర్ చేయొచ్చు. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్ సేమ్ ఫర్ ఏ ప్లస్ ఐబి. అదే ఏ ప్లస్ ఐబికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అని అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ యూ కెన్ సే 1/, ఇలా చెప్పచ్చు కదా. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం 10th క్లాస్లో ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ లేదా మెన్సురేషన్ చేస్తున్నప్పుడు డినామినేటర్లో ఇర్రేషనల్ వాల్యూ అంటే ఇలా వస్తే వెంటనే మనం దాన్ని రేషనలైజ్ చేస్తాం, √3/3 ఇలా రాస్తాం. డినామినేటర్లో ఎప్పుడు ఇర్రేషనల్ వాల్యూ పెట్టాం మనం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, డినామినేటర్లో ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ పెట్టకూడదు అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే కాంప్లెక్స్ ఉందో సేమ్ అక్కడ ఎలాగైతే ఉండే నెంబర్కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎలాగైతే చేస్తామో ఇక్కడ వేరే వర్డ్ వాడతారు, తర్వాత చెప్తాను నేను ఏంటది. సో ఏ ప్లస్ ఐబి ఉంది కాబట్టి ఏ మైనస్ ఐబి/ఏ మైనస్ ఐబి తీసుకుంటాం. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇవి రెండు అంటే ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది, దీనికి ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ బాగానే ఉంది. అంటే ఒకవేళ దీన్ని మల్టిప్లై చేస్తే నాకు 1 రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేస్తున్నాను నేను. సో ఏమవుతుంది చూడండి, పైన ఏ
ఏ మైనస్ ఐబి రాసుకున్నాను. ఇది ఏ స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది చెప్పండి, ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఐ స్క్వేర్ -1 అయింది అంటే ఇది ప్లస్ అయిపోయింది. అంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ పక్కన ఐ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనొచ్చు, లేదా రెసిప్రోకల్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అని చెప్పొచ్చు. ఒకవేళ ఇది కరెక్టా కాదా మనకు చెక్ చేయాలనిపించింది, నేను ఒక చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో 2 + 3i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను అకార్డింగ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్ దీనికి రెసిప్రోకల్ అనొచ్చు లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనొచ్చు. సో 1/z ఏమవుతుంది అకార్డింగ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇది ఏ ఇది బి కదా. సో అకార్డింగ్ టు దిస్ ఏ బై అంటే 2/a² + b². ఏ స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది, బి స్క్వేర్ వాల్యూ 9 అవుతుంది. 4 + 9 13 అవుతుంది. రాసండి 13 మధ్యలో మైనస్ మళ్ళీ 3/13i అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటే దీని రెసిప్రోకల్ లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీద అంటే 1/z అనేది 2/13 - i 3/13 వచ్చింది. సో ఇప్పుడు ఇది కరెక్టా కాదా నాకు ఎలా తెలుస్తుంది? ఒకే ఒక కాంప్లెక్స్ నెంబర్ రాశాను, అక్కడ ఏదో ఫార్ములా అయితే తీసుకొచ్చింది రాశారు. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా 1 రావాలి. వస్తేనే మనం చేసిన ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అని అర్థం. ఒక్కసారి చెక్ చేద్దాం మనం. సో 2 + 3i 2/13 - i 3/13. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తున్నప్పుడు మనం యాజ్ యూజువల్ అంతే కదా. సో 2 × 2 4/13 మైనస్ 2 × this 1 6/13i. నెక్స్ట్ ఇవి రెండు ప్లస్ 6/13i ఇవి రెండు. సో ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు -i² 9/13 అంతేనా వచ్చింది. సో మీరు ఒక్కసారి జాగ్రత్త చూస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు? ఒకటి ప్లస్ ఉంది, ఇంకొకటి మైనస్ ఉంది. నాకేం మిగిలింది? 4/13 మిగిలింది. i² వాల్యూ -1 అవుతుంది. -1 × మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 9/13. సో వాట్ యూ గాట్? 4/13 + 9/13 13/13 వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే నాకు 1 వచ్చింది. అంటే ఇది దీనికి లేదా ఇది దీనికి ఒకదానికొకటి ఇన్వర్స్ టు ఈచ్ అదర్ లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ లేదా రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని చెప్పచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్. ఇది మాత్రం ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. మనం రెసిప్రోకల్ అని పిలవచ్చు లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని పిలవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇదంతా రబ్ చేస్తున్నాను, క్లియర్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్ మాత్రమే. నేను ఇంకా డీప్గా వెళ్ళలేదు. మనకి రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆర్గాన్ ప్లేన్ అని, పోలార్ కోఆర్డినేట్స్ అని ఇంకా ఉన్నాయి. బట్ వాటికంటే ముందు క్లియర్గా మీకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, మీరు వీటి మీద ఎంత కంఫర్టబుల్గా ఉంటారో ఫర్దర్ టాపిక్స్ అంత క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఎక్స్క్యూజ్ మీ. ఈ వర్డ్ వినండి. సో 4, 5, 6, 7 అనుకుంటా. ఇది కాంజుగేట్ ఆఫ్ జెడ్. ఏంటి కాంజుగేట్ అంటే? ఒక్కసారి మనం జెడ్ = a + ib అని రాసుకుంటున్నాను. సో దీనికి కాంజుగేట్ అనే వర్డ్ వినడానికంటే ముందు మీరు ఖచ్చితంగా రికాల్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3. 2 + √3 అనేది మనకి జనరల్గా ఎక్కడో 10th క్లాస్లో ప్రూవ్ దట్ ఇర్రేషనల్ అని 10th క్లాస్ పిల్లలు చూడగానే ఇది నెంబర్ కనపడగానే ఎస్ సార్ ప్రూవ్ దట్ ఇర్రేషనల్ అన్నారని రాసుకుంటూ వెళ్ళిపోతారు. సో దీంట్లో మనకందరికీ తెలుసు ఇది రేషనల్ పార్ట్, ఇది ఇర్రేషనల్ పార్ట్. సో ఇప్పుడు దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అదంతా ఏం అడగట్లేదు. దీని ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఒక సంథింగ్ ఉండాలి. ఈ సంథింగ్ని దీనికి యాడ్ చేసిన మల్టిప్లై చేసిన వచ్చే రిజల్ట్ రేషనల్ నెంబర్ అయి ఉండాలి. అలా కనుక ఉంటే దీనికి కాంజుగేట్ అని పిలుస్తాం. అప్పుడు అది ఏమవుతుంది అంటే, సో 2 - √3 అవుతుంది. సో ఒకసారి చూడండి, 2 + √3కి 2 - √3 అనేది కాంజుగేట్ అవుతుంది. కాంజుగేట్ అవుతుంది. తెలుగులో ఏదో వర్డ్ ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. కాంజుగేట్ అనే వర్డ్ మాత్రమే నాకు రిజిస్టర్ అయింది. ఒకవేళ మీ నోటీస్లో కనుక ఉంటే డెఫినెట్గా పెట్టండి కామెంట్స్లో, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. సో కాంజుగేట్ అంటాం. ఏంటి కాంజుగేట్ అంటే? ఇవి రెండు యాడ్ చేసిన 2 + √3 + 2 - √3 యాడ్ చేస్తున్నాను. క్యాన్సిల్ అయిపోతే 4
రేషనల్ నెంబర్ వచ్చింది. యాడ్ చేసిన రేషనల్ నెంబరే రావాలి, మల్టిప్లై చేసిన 2 + √3 ఇంటూ 2 - √3 మల్టిప్లై చేసిన ఏమవుతుంది మనకి 2² - √3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 4 - 3 = 1. సో 1 వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ రేషనల్ నెంబర్. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసిన మల్టిప్లై చేసిన మనకి వచ్చే రిజల్ట్ రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి దీనికి కాంజుగేట్ అంటాం. సో దీస్ టూ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, కాంజుగేట్ ఆఫ్ a + ib ఈజ్ a - ib అవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇవి రెండు మీరు యాడ్ చేసినా మల్టిప్లై చేసినా మీకు రియల్ నెంబరే వస్తుంది అని. చాలా సింపుల్ టు చెక్ కదా. a + ib, a - ib ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, a + ibని a - ibతో యాడ్ చేస్తుంది, 2a వచ్చింది. a అనేది రియల్ క్వాంటిటీ, 2 కూడా రియల్ నెంబరే, మల్టిప్లై చేస్తే వచ్చింది రియల్ నెంబరే. మల్టిప్లై చేస్తున్నప్పుడు a + ib ఇంటూ a - ib మల్టిప్లై చేస్తే a² - ib హోల్ స్క్వేర్, a² + b² కరెక్ట్ అండి. i² వాల్యూ -1 అవుతుంది, -1 ఇంటూ +1 అవుతుంది, నథింగ్ బట్ ప్లస్ అవుతుంది, a² + b². సో యాడ్ చేసిన రియల్ నెంబరే వచ్చింది, మల్టిప్లై చేసిన రియల్ నెంబరే వచ్చింది. కాబట్టి దీస్ టూ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. సో ఇలా ఈ ఐకి సంబంధించి ఆల్ ద థింగ్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అలాగే జనరల్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో దాన్ని బేస్ చేసుకొని వచ్చినవి ఇవి. ఇక్కడ ఫర్దర్లోకి వెళ్తే మనకి ఇంకా మాడ్యులస్ ఇది కూడా చెప్పేస్తాను, అయిపోతుంది. మేబీ నేను ఏమైనా నెంబర్ మిస్ అయ్యాను, మేబీ ఇది 6th లేదా 7th చూడండి ఒకసారి. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్. సో ఒకవేళ జెడ్ అనేది a + ibగా కన్సిడర్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ జెడ్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, విచ్ ఈస్ నథింగ్ బట్ సో సింపుల్, అండర్ ద స్క్వేర్ రూట్ a² + b², a² + b² అండర్ ద స్క్వేర్ రూట్ అనే దాన్ని మాడ్యులస్. యాక్చువల్గా దీని గురించి ఇంకా డీటెయిల్ డిస్కషన్ ఉంది, బట్ ఇక్కడ యాజ్ అ ప్రాపర్టీస్ లాగా వచ్చాయి కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఇది రాశాను. సో మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ అండర్ ద స్క్వేర్ రూట్ స్క్వేర్ ఆఫ్ రియల్ క్వాంటిటీ ప్లస్ ఇమాజినరీ క్వాంటిటీ, ఐ పక్కకు పెట్టేసి, అంటే ఐ పక్కన ఉండే నెంబర్ మాత్రమే తీసుకుంటే. సో ఈ ఇన్ఫర్మేషన్తో మనం బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నేను ఇది చూడండి, ఈ క్వశ్చన్ పేపర్ నేను 2012లో నేను జాబ్ తెచ్చుకున్న ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇంతకుముందు 2-3 వీడియోస్లో కూడా దీని గురించి చెప్పాను నేను. ఈ పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇప్పటి వరకు మీకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐ గురించి, కాంప్లెక్స్ నెంబర్స్ గురించి ఏదైతే మాట్లాడామో అది తెలిస్తే చాలు, మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు, అంత సింపుల్ వన్. సో ఇదంతా రబ్ చేస్తున్నాను. హోప్ ఈ ప్రాపర్టీస్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో వీటి తర్వాత అంటే ఈ వీడియోలో ఈ ప్రాబ్లం డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ టాపిక్ చెప్తాను, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఇది 2012 డిఎస్సి పేపర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 67, బుక్లెట్ ఏ క్వశ్చన్ నెంబర్ 67 ఏమిచ్చారు అంటే z = 1/1 - cos θ ప్లస్ i sin θ. అయితే వాట్ ఈస్ ద రియల్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అని వాళ్ళే చెప్తున్నారు. కాంప్లెక్స్ నెంబర్ అని వాళ్ళే చెప్తూ ఈ కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ ఏంటి అంటున్నారు. చూడగానే ఇది చెప్పేయచ్చు కదా, మీకు డౌట్ రావచ్చు. నేను ఇందాక ఒక ప్రాబ్లం చెప్పాను, ఎక్కడ డినామినేటర్లో మనకి కాంప్లెక్స్ నెంబర్ కానీ ఇర్రేషనల్ నెంబర్ కానీ ఉంటే
దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద ఫైనల్ వాల్యూ. మనం ఖచ్చితంగా ఆ కింద ఉండే డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. అలాగే ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఇక్కడ ఉండే ఈ కింద నెంబర్ని రియలైజ్ చేయాలంటే రియల్ నెంబర్గా మార్చగలగాలి. ఖచ్చితంగా ఈ కింద డినామినేటర్లో ఇలా పెట్టకూడదు, ఇర్రేషనల్ వాల్యూ ఉండకూడదు, కాంప్లెక్స్ వాల్యూ ఉండకూడదు. దానికోసం మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే నెంబర్ ఉందో 1 - cos θ ప్లస్ I sin θ, అంటే ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ లాగా ఇది ఎక్కడికి పారిపోకుండా బ్రాకెట్ వేసి పెట్టాను. ఇప్పుడు దీనికి మనం ఇందాక ఎలాగైతే చేసామో సేమ్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 1 - cos θ మైనస్ I sin θ బై 1 - cos θ మైనస్ I sin θ అని తీసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, మనకి పైన 1 - cos θ బై I sin θ అనే వస్తుంది. కింద చూడండి ఇది a ప్లస్ బి, ఇది a మైనస్ బి ఫార్మ్. 1 - cos θ హోల్ స్క్వేర్ మైనస్ I sin θ హోల్ స్క్వేర్ ఏమవుతుంది చూడండి, 1 - cos θ మైనస్ I sin θ హోల్ డివైడెడ్ బై, ఇది ఎక్స్పాండ్ చేద్దాం, 1 + cos స్క్వేర్ θ మైనస్ 2 cos θ కరెక్టేనా, a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది డైరెక్ట్గా నేను సైన్ స్క్వేర్ θ అని రాసేయచ్చా? ఎందుకు, ఇది I స్క్వేర్ అంటే -1 అవుతుంది, ముందు మైనస్ ఉంది కాబట్టి -(-1 - 1) అవుతుంది సైన్ స్క్వేర్ θ. ఇప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది చూడండి, సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ 1 అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 1 అంటే ఇప్పుడు ఇది 1 - cos θ మైనస్ I sin θ హోల్ డివైడెడ్ బై, జాగ్రత్త చూడండి 1, ఇవి రెండు కలిపితే 1 అంటే 2 మైనస్ 2 cos θ వచ్చి. సో ఇప్పుడు మేబీ ఇక్కడ కంటిన్యూ చేస్తాను, కొంచెం చిన్నగా చేస్తాను, క్వశ్చన్ కరెక్ట్గా రాస్తాను. ఓకే సరిపోయింది. సో ఇప్పుడు 1 - cos θ మైనస్ I sin θ హోల్ డివైడెడ్ బై 2 ఆఫ్ 1 - cos θ రాచ్చు అంతే. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, కింద ఉండేదాన్ని సపరేట్ చేస్తే 1 - cos θ బై 2 ఆఫ్ 1 - cos θ ఇది రియల్ పార్ట్, మైనస్ I sin θ బై 2 ఆఫ్ 1 - cos θ ఇది ఇమాజినరీ పార్ట్. మీరు జాగ్రత్త చూడండి, ఇక్కడ 1 - cos θ 1 - cos θ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 1/2 మిగులుతుంది. అంటే ఈ 1/2 అనేది మనకి రియల్ పార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను స్క్రీన్ దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. క్వశ్చన్ నెంబర్ 67లో ఆప్షన్ ఏ 1/2 కనపడతా ఉంది. సో ఒక్కసారి ఇది చూస్తే కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి ఈ ఇమాజినరీ క్వాంటిటీ గురించి మీకు ఐడియా ఉంటే ట్రిగనామెట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. ఇలా కనెక్టింగ్ ద టాపిక్స్తో క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఈవెన్ ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి చెప్పట్లేదు, ఈవెన్ ఇంకొక క్వశ్చన్ కూడా, క్వశ్చన్ నెంబర్ 104 చూడండి, మ్యాట్రిసెస్కి కాంప్లెక్స్ నెంబర్స్కి కనెక్ట్ చేసి ఇచ్చారు. ఈ క్వశ్చన్ పేపర్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. ఒకటేమో ట్రిగనామెట్రీకి కనెక్ట్ చేసి అడిగారు క్వశ్చన్, ఇంకొకటేమో మనకి మ్యాట్రిసెస్కి కనెక్ట్ చేసి అడిగారు క్వశ్చన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మనం డీపర్ సెక్షన్కి వెళ్ళాలంటే, కొంచెం డీప్గా వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకొక ప్రాబ్లం చెప్పడానికి ట్రై చేస్తాను, అంటే ఈ ఇన్ఫర్మేషన్తో మాత్రమే సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్స్ అనమాట, అంతకుమించి పెద్ద డీప్గా ఏం లేదు. సో మేబీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 1-2 క్వశ్చన్స్ పిక్ చేసి పెట్టాను ఇక్కడ. యూజువల్గా నేను క్వశ్చన్స్ కోసం ఈ బుక్ నేను ఇంతకుముందు చెప్పాను, ఆర్డి శర్మ బుక్ జనరల్గా ఫాలో అవుతూ ఉంటాను, నేను ఫాలో అవుతూ ఉంటాను ఆర్డి శర్మ బుక్. అండ్ దెన్ నేను ఇంతకుముందు డిఎస్సికి సంబంధించిన 1-2 మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఇంటర్ కంటెంట్ మీద ఉండే క్వశ్చన్స్ కొన్ని నాకు ఐడియా రాకపోతే ఆన్ ది స్పాట్ అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేయడం కోసం నేను బుక్స్ రెఫర్ చేస్తూ ఉంటే ఆర్డి శర్మలో డైరెక్ట్గా ఇక్కడ ఉండే క్వశ్చన్స్దే అక్కడ కనపడడం చూస్తాను నేను. అప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా, చాలా పర్టికులర్గా చెప్తా ఉంటాను, ఈ బుక్స్ దగ్గర పెట్టుకోండి, ఇంటర్ కంటెంట్కి మీకు బాగా హెల్ప్ అవుతుంది. కొత్త బుక్స్ కొనకండి, ఖచ్చితంగా మీకు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అయితే సెకండ్ హ్యాండ్ బుక్ మార్కెట్లో అరౌండ్ ఒక 150 రూపీస్ 200 రూపీస్లో ఈచ్ బుక్ దొరకచ్చు. మీకు ఇది +1కి సంబంధించిన బుక్, ఇది +1కి సంబంధించిన బుక్, ఇది +2కి కూడా 2 బుక్స్ ఉన్నాయి. నేను కొన్నప్పుడు 2 బుక్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు ఏమన్నా మారాయి నాకు తెలియదు అది. సో ఇంకొక ప్రాబ్లం చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను, మరీ లెంత్ ఎక్కువైపోతుంది. సింపుల్ క్వశ్చన్,
ఇఫ్ x ఈక్వల్ టు 2 మైనస్ 3i x ఈక్వల్ టు 2 మైనస్ 3i అయితే x కాదు సారీ కనపట్లేదు నాకు z ఈక్వల్ టు 2 మైనస్ 3i అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఎంత అని అడిగారు. ఓకే, దీని వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇప్పుడు చూడండి z ఈక్వల్ టు 2 మైనస్ 3i అని ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఇమాజినరీ క్వాంటిటీని ఇక్కడే పెట్టి రియల్ క్వాంటిటీని ఇటువైపు పంపిస్తున్నాను. అప్పుడు ఇదేమవుతుంది z మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 3i అవుతుంది. ఇప్పుడు నాకు అక్కడంతా స్క్వేర్ కనపడుతుంది కాబట్టి స్టాప్ చేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది z మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 3i హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది z స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4z ఈక్వల్ టు ప్లస్ 9i స్క్వేర్ అవుతుంది. అంతేనా? మైనస్ 3i ఉంది. ఈ స్క్వేర్ లోపల ఉండే ప్రతిదానికి అప్లై చేయాలి. మైనస్కి అప్లై చేస్తే ప్లస్ అవుతుంది, 3కి అప్లై చేస్తే 9 అవుతుంది, ఐకి అప్లై చేస్తే మైనస్ i స్క్వేర్ అయింది. మైనస్ i స్క్వేర్ i స్క్వేర్ అయింది కదా. i స్క్వేర్ వాల్యూ ఎంత -1 కదా, అంటే ఇది మైనస్ 9 అవుతుంది. సో ఓవరాల్గా ఇది ఏమవుతుంది z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 ఈక్వల్ టు మైనస్ 9. మైనస్ 9 పంపిస్తే z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈక్వల్ టు 0 అంటే వాళ్ళు అడిగిన ఈ వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. చాలా సింపుల్ కదా. కాస్త కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, నేను ప్రాబ్లమ్ సెక్షన్లో డిస్కస్ చేస్తాను. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన దాంతో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఒక ఐడియా కోసం చెప్పాను. ఇవంతా మీరు క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. బెటర్ టు హ్యావ్ కంప్లీట్ ఐడియా ఆన్ దట్ వన్. మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ థింగ్లోకి వెళ్దాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ దెన్ బోల్డ్ పేపర్లో ప్రాబ్లమ్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 4 వీడియోస్లో మనం ఈ టాపిక్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హర్గోప్.